హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 180. లేదు రుద్ర గారు, శివాని నిద్రపోతుందని ఇక్కడే పెట్టేళ్ళింది వరమాంటి. ఏమైంది అని మీరా అడుగుతూ ఉండగానే లోపలికొచ్చిన రుద్ర వెంటనే ఆ జ్యూస్ని తీసుకెళ్లి సింక్లో పోసేసి థ్యాంక్ గాడ్ అన్నాడు. ఏమైంది రుద్ర గారు అని మీరా టెన్షన్గా అడిగింది రుద్రని. దీనిలో ఏదో కలిసింది మీరా, నువ్వు శివానీని జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఒకసారి శివానీని చూసి వచ్చినంత ఫాస్ట్గానే తిరిగి కిందకెళ్ళిపోయాడు రుద్ర. మీరాకి భయంగా అనిపించింది. ఒకవేళ జ్యూస్ శివానీ తాగుంటే అనిపించగానే టెన్షన్తో ఆమె చేతులు చల్లగా మారాయి. శివాని పక్కన కూర్చుని ఆమె చేతిని చేతుల్లోకి తీసుకుని పైకి చూస్తూ, ఇంకా ఎన్నిసార్లు నా ఫ్రెండ్ని బాధ పెడతావు స్వామి, ఇప్పటిదాకా అది అనుభవించిన కష్టాలు చాలవా? ఇప్పటికి కూడా ఆ నీచులే తప్పు చెయ్యని శివాని మీద కక్ష సాధిస్తున్నారు. రుద్రగారు ఉండబట్టి సరిపోయింది, లేదంటే ఇంకెన్ని కష్టాలు పడేదో. లోకం చూడని తన పిల్లల మీద కూడా ఆ నీచులు కళ్ళు పడ్డాయి. తనకేమీ కాకుండా కాపాడు తండ్రి అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది మీరా. కిందకు వెళ్ళిన రుద్ర అలెక్స్ని రమ్మని ఆ ఫుటేజ్ చూపించాడు. అలెక్స్ ఆశ్చర్యపోయాడు. సారీ సార్, మీరా పేరెంట్స్ కోసం వెళ్ళి ఇప్పుడే వచ్చాను, కానీ మన వాళ్ళు అలర్ట్గానే ఉన్నారు సార్. ఇదెలా జరిగిందో తెలుసుకున్న ఆ లేడీని కూడా పట్టుకుంటాను అని అలెక్స్ చెప్పగానే రుద్ర కోపంగా, అది అసలు లేడీనే కాదు అలెక్స్, మగాడు. ఆడదానిలా గెటప్లో మనల్ని బోల్తా కొట్టించాడు. సర్చ్ దెమ్, నాకు వాడు కావాలి అంటూ సీరియస్గా ఆర్డర్ వేశాడు రుద్ర. అలాగే సార్ అంటూ అలెక్స్ వెంటనే ఆ ఫుటేజ్ ప్యాక్ చేసి గేట్ దగ్గర ఆ లేడీ ఎలా ఎంటర్ అయిందని చెక్ చేశాడు. రుద్ర సీరియస్గా, ఇది చూస్తూ టైం వేస్ట్ చేయక అలెక్స్, వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఇవ్వద్దు అని మరోసారి హెచ్చరించి బన్నీని మిగిలిన పిల్లల్ని కూడా తనతో లోపలికి తీసుకువెళ్ళి మీరాకి అప్పగించి వాళ్ళని చూసుకోమని కిడ్స్ రూమ్కి పంపించేసి అతను శివాని దగ్గర కూర్చున్నాడు. ఆ క్రిమినల్ లేడీ గెటప్ తీసేసి నార్మల్ మగాడి గెటప్లోకి మారి అందరిలో కలిసిపోయాడు. తను పంపిన విషయం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతిథికి మెలకువ రాగానే భయంగా చుట్టూ చూసిన తనకి తానెక్కడుందో అర్థమైంది. తన చేతిని పట్టుకునున్న తండ్రిని చూడగానే ఏడుస్తూ, డాడీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నన్ను వాళ్ళు అంటూ చెప్పడానికి కూడా భయపడి వణుకుతున్న కూతుర్ని చూసిన కమిషనర్ బాధగా, రిలాక్స్ బేబీ అని తనని దగ్గరకు తీసుకుంటే అటువైపున్న ఆర్యన్, మిస్ అతిథి ఇప్పుడు మీరు సేఫ్గా మీ ఇంట్లో ఉన్నారు, భయపడకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అన్నాడు గంభీరంగా. అప్పటిదాకా అతన్ని చూడని అతిథి అతని వైపు చూసి తల మరోవైపు తిప్పేసింది. అసలు నువ్వెంత ప్రమాదంలో పడిపోయావో తెలుసా బేబీ, నువ్వు ఇలాంటి పని చేస్తావని నాతో ఒక్క మాట చెప్పుంటే నేనే నీకు ప్రొటెక్షన్ ఇచ్చి కేసులో ఇన్వాల్వ్ చేసేవాడిని కదా. నువ్వు ఒంటరిగా వెళ్ళడం వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. కాస్త లేట్గా ఆర్యన్ రియాక్ట్ అయినా లేదా నేను తను చూడకపోయినా ఈ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే నేనేమి అన్న నిన్ను. ఫారిన్లో ఉన్న నా మేనల్ని పిలిపించి బలవంతంగానైనా నీకు వాడికి పెళ్లి చేసి పంపేస్తాను జాగ్రత్త అని బెదిరించారు దేవేందర్ గారు. అతిథి ఉక్రోషంగా, డాడీ నేను బావ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, నువ్వు ఇలా ఆలోచిస్తే నేనెవడో దారిని పోయేవాడిని తెచ్చి నీ అల్లుడిని పరిచయం చేస్తాను అని తిరిగి తండ్రిని బెదిరించింది అతిథి. వాళ్ళ మాటలకి ఆర్యన్ నవ్వడం చూసిన అతిథి కోపంగా, ఏంటి ఏసీపీ సాబ్, మా ఫ్యామిలీ గొడవ చూస్తే మీకు కామెడీగా ఉందా? మీరు చేసిన సాయానికి థ్యాంక్స్, ఇక దయచేయండి అని కోపంగా అరిచింది. బేబీ వాట్స్ రాంగ్ విత్ యూ? ఆర్యన్ నీకు అంత పెద్ద హెల్ప్ చేస్తే నువ్వు ఇలాగేనా ప్రవర్తించేది? సే సారీ టు హిమ్ అంటూ సీరియస్ అయ్యారు కమిషనర్ కూతురిపై. ఆర్యన్ ఆమెనే సూటిగా చూస్తూ, పర్వాలేదు సార్, నేను నా డ్యూటీ చేశాను, కానీ కృతజ్ఞత ఆశించి కాదు. వస్తాను సార్, టేక్ కేర్ మిస్ అతిథి అని చెప్పి ఆర్యన్ బయటకు వెళ్ళిపోయాడు. కూతుర్ని కోపంగా చూసి ఆయన కూడా లేచి వెళ్ళిపోయాడు దేవేందర్ గారు. అతిథి ఆలోచిస్తూ, నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది, ఆ నీచులని తక్కువ అంచనా వేశాను, లేదంటే నేను అనుకున్నది జరుగుంటే ఈ పాటికి ఆ మెయిన్ పర్సన్ని చూసేదాన్ని. నా కెమెరాతో వాడి రూపం బయట ప్రపంచానికి చూపించి సాలిడ్ ఎవిడెన్స్తో వాడిని చట్టానికి పట్టించి నా ఫ్రెండ్కి న్యాయం చేసేదాన్ని అనుకుంటూ తన మెడని తడుముకున్న అతిథికి తన మెడలో చైన్ కనపడలేదు. నా చైన్ ఏమైంది? అది అక్కడే పడిపోయి ఉంటుందా, లేదంటే ఆ రౌడీలు కొట్టేశారా? ఎలాగైనా ఆ చోటుకెళ్ళి ఆ చైన్ వెతికి తీసుకురావాలి. కానీ డాడీ బయటకు పంపరు, ఎలా అని ఆలోచిస్తూ ఆర్యన్ హెల్ప్ అడిగితే అనుకుంది. కానీ వెంటనే వద్దనుకుంది. అతను అన్ని విషయాలు డాడీకి రిపోర్ట్ చేస్తాడు. ఒకవేళ నేను హెల్ప్ అడిగినా అది కూడా మా డాడీకి చెప్తే
ఇంకా అంతే. ఇప్పుడు ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తూనే నిద్రపోయింది అతిథి. ఆర్యన్ బయటకొచ్చి వెహికల్ ఎక్కగానే తన ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూసి వెంటనే పిక్ చేసి, చెప్పండి రుద్ర గారు అన్నాడు ఆర్యన్. మిస్టర్ ఆర్యన్, వెంటనే మీరు మా ఇంటికి రాగలరా? ఇట్స్ ఎమర్జెన్సీ అని గంభీరంగా అడిగాడు రుద్ర. ఒక అరగంటలో వస్తాను. రుద్ర గారు, నేను కమిషనర్ గారి ఇంటి దగ్గరున్నాను అన్నాడు ఆర్యన్ రుద్రతో. సరే, వీలైనంత ఫాస్ట్గా రావడానికి ట్రై చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేసిన రుద్ర తన ఎదురుగా ఉన్న వాడిని కోపంగా చూస్తూ ఉన్నాడు. వాడి బాడీ ఎప్పటికే ఎక్కడా గ్యాప్ లేకుండా దెబ్బలతో శరీరమంతా బ్లడ్ మరకలతో నొప్పికి మూలుగుతూ ఎదురుగా ఉన్న రుద్ర వైపు భయంగా చూస్తూ ఉన్నాడా విషం కలపాలని చూసిన క్రిమినల్. కాలు మీద కాలేసుకుని టీవీగా కూర్చున్న రుద్ర సీరియస్గా, ఆ గిరీష్ ఎక్కడున్నాడో చెప్తే నీ ప్రాణాలు దక్కుతాయి, లేదంటే నీ శవం కూడా ఎవ్వరికీ కనపడదు అని గర్జించే స్వరంతో అడిగాడు రుద్ర. రుద్ర వాయిస్లో బేస్కే వాడితో పాటు అక్కడున్న సెక్యూరిటీ కూడా ఉలిక్కి పడ్డారు. అతడు భయానికి వణికిపోతూ, నిజంగా నాకేమీ తెలియదు సార్. ఒకరు నా దగ్గరకు వచ్చి విషమున్న బాటిల్తో పాటు ₹1,00,000 కట్ట చేతిలో పెట్టాడు. నేనేం చేయాలో చెప్పి వెళ్ళిపోయాడు. అతను మొహానికి ముసుగేసుకుని వచ్చాడు. డబ్బు కాశపడి చేశాను. నన్ను వదిలేయండి సార్. నేను లేకపోతే నా భార్య బిడ్డలు రోడ్డున పడతారు. వాళ్ళకి తినడానికి తిండి లేక అలమటిస్తారు. దయచేసి వాళ్ళ కోసమన్నా నన్ను వదిలేయండి సార్ అని ఏడుస్తూ సెంటిమెంట్ రాయాలని చూశాడు వాడు. రుద్ర కోపంగా వాడి మూతి మరోసారి పగలగొట్టి, ఎరా, నీకే నా భార్య బిడ్డలుండేది? నువ్వు చంపాలని చూసిన నా భార్య కడుపుతో ఉందని తెలిసి దాని ప్రాణంతో పాటు ఇంకా లోకం చూడని నా 2 పిల్లల ప్రాణం కూడా తీయాలని చూసావే. అలాంటి నీకు భార్య బిడ్డల విలువ తెలుసంటే నేను నమ్మడానికి వెర్రోడ్లా కనబడుతున్నానా? ఏడుస్తూ నీ వాళ్ళ పేరు చెప్పగానే జాలితో వదిలిపెడతా అనుకున్నావా? నీ డ్రామాలు నా దగ్గర కాదు. నీ నోరొకటి చెప్తుంటే నీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి. నీకు వాడెవడో ఎక్కడుంటాడో తెలుసని నాకు తెలుసు. అలెక్స్, వీడు నిజం చెప్పేదాకా వదలకు అంటూ అతనికి ఆర్డర్ వేసి బయటకు నడిచాడు రుద్ర. వెనక నుండి వాడు వదిలేయమని తనకేమీ తెలియదని అరుస్తూ ఉన్నా పట్టించుకోలేదు రుద్ర. అతను వెళ్ళిన వెంటనే అలెక్స్ తన వాళ్ళకి సైగ చేయగానే ఒకరు వేడి నీళ్లు తెచ్చి వాడి మీద పోయగా అసలే దెబ్బలతో బ్లడ్ కారుతున్న వాడి బాడీ ఆ వేడికి నరకం అంటే ఏంటో తెలిసింది. వాడి అరుపు బయటకు రాకుండా నోటి నిండా కాటన్ కుక్కారు ముందుగానే. ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చున్న రుద్రకు ఆర్యన్ వచ్చాడని సెక్యూరిటీ ఇన్ఫామ్ చేయగా లోపలకు పంపించమని చెప్పాడు. ఆర్యన్ నేరుగా లోపలికొచ్చి, హాయ్ రుద్ర గారు అని విష్ చేశాడు. హాయ్ సార్, రండి అని కూర్చోమని సోఫా చూపించి వరంని పిలిచి జ్యూస్ తీసుకుని రమ్మని చెప్పాడు రుద్ర. ఏం జరిగింది రుద్ర గారు? ఎందుకు అర్జెంట్గా రమ్మని చెప్పారు అంటూనే వరం ఇచ్చిన జ్యూస్ సిప్ చేస్తూ అడిగాడు ఆర్యన్. అంతకుముందు రికార్డ్ అయిన పాయిజన్ కలుపున్న ఫుటేజ్ ఆర్యన్కి చూపించి, వాడు నా ఇంట్లోకి వచ్చే సాహసం చేసి వాడి చావుకు వాడే ముహూర్తం పెట్టుకున్నాడు. మీ డ్యూటీకి అడ్డు రావాలని నాకు లేదు, కానీ వాడిని ఉపేక్షించే ఓపిక నాకు లేదు. నా భార్య బిడ్డల్ని చంపాలని చూశాక కూడా వాడిని వదిలేస్తే నేను మగాడినే కాదు. వాడి బిజినెస్లకు సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ ఈ నైట్కి ధ్వంసం అవబోతున్నాయి. మీకు ఒక మాట చెప్పడానికే పిలిచాను అన్నాడు రుద్ర. ఆర్యన్ షాక్ అవుతూ, ఏమంటున్నారు రుద్ర గారు? వాడు ఆస్తులు పోతే కోపంతో వాడు డైరెక్ట్ అటాక్ చేస్తాడు. అలాగే వాడు మాఫియా అని మర్చిపోకండి. వాడు కోపంలో విచక్షణ వదిలేసి సిటీలో బాంబు దాడులు చేసే ఛాన్స్ ఉంది. మీరు తొందరపడకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు ఆర్యన్. నో ఆర్యన్, వాడిని బయటకు రప్పించాలంటే ఇదే సరైన దారి. వాడి కోపం నా మీద మాత్రమే. ఈ దాడి తర్వాత వాడి టార్గెట్ నేను మాత్రమే అవుతాను. మీరు నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ వెనక్కి లాగొద్దు. వాడు బయటికి రావాలంటే నేను స్టెప్ తీసుకోక తప్పదని స్థిరంగా చెప్పాడు రుద్ర. ఆర్యన్ కాసేపు ఆలోచించి, మీ మీదున్న నమ్మకం గౌరవంతో నా జాబ్ని రిస్క్లో పెట్టి హెల్ప్ చేస్తాను, కానీ మీరు కూడా వాటిని చంపకుండా నాకు ప్రాణాలతో అప్పగించాలి. వాడి ద్వారా ఇంకా చీకట్లో ఉన్న వాళ్ళని చట్టానికి పట్టించాలనుకుంటున్నారు రుద్ర గారు. మీ ఇంటికి కూడా సెక్యూరిటీ పెట్టించాల్సిన అవసరం ఉంది. ఆ గిరీష్ విషయం ముగిసేదాకా అందరూ జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అన్నాడు ఆర్యన్. రుద్ర తల ఊపి, నా వాళ్ళని నేను కాపాడుకోగలను ఆర్యన్. మీరు మీ డ్యూటీ కరెక్ట్గా చేయండి, మిగిలిందంతా నేను చూసుకుంటాను. మీరు అడిగినట్టు వాడిని మీకు ప్రాణాలతో అప్పగిస్తాను అన్నాడు రుద్ర. సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి రుద్ర గారు అని అడిగిన ఆర్యన్కి రుద్ర కొన్ని ప్లాన్లు చెప్పి, మీ స్టాఫ్ని కూడా నమ్మడానికి వీలు లేదు మన ఆపరేషన్ విషయంలో, అందుకే ఈ విషయం మనలోనే ఉండాలి.
అని సీరియస్గా చెప్పాడు రుద్ర ఆర్యన్కి. దాంతో అతను అలాగే అని తలూపి కాసేపు వేరే విషయాలు డిస్కస్ చేసుకున్న తర్వాత ఆర్యన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శివానికి మెలకువ వచ్చేసరికి మీరా అక్కడే ఉండడం చూసి, సారీ మీరా, బాగా నిద్ర పట్టేసింది, నువ్వు లంచ్ చేసావా అని లేచి కూర్చుంటూ అడిగింది శివాని మీరాని. సారీ దేనికే, లంచ్ ఇక్కడికే పంపారు రుద్రగారు, నేను తిన్నాను కానీ నువ్వు పద ఫేస్ వాష్ చేసుకుందు, ఇప్పటికే లేట్ అయింది లంచ్ చేయడానికి అని చెప్పి శివాని లేవడానికి హెల్ప్ చేసింది మీరా ఆమెకు. అప్పుడే వచ్చాడు రుద్ర శివాని కోసం లంచ్ తీసుకుని. రుద్రని చూసి మీరా నవ్వి పిల్లల దగ్గరకు వెళ్ళింది వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి. నువ్వు తిన్నావా రుద్ర అని అడుగుతూ అతనికి ఎదురుగా కూర్చునింది శివాని. లేదే, నీతో కలిసి తినాలని వెయిట్ చేస్తున్నా అంటూ అన్నం కలిపి ఆమె నోటికి అందించాడు రుద్ర. అయ్యో, నన్ను లేపొచ్చు కదా రుద్ర, చూడెంత లేట్ అయిందో, నాకేంటో ఈ మధ్య చాలా నిద్ర వస్తుంది అంటూ శివాని పాపం నొచ్చుకుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ నిద్ర వస్తుందంట కదా, ఇప్పుడేమంత లేట్ అవ్వలేదులే తిను, నేను కూడా వర్క్లో ఉండి టైం చూసుకోలేదు అని చెప్తున్న రుద్రకి తానే తినిపిస్తూ, బన్నీ ఎక్కడున్నాడు రుద్ర, బంధువులంతా వెళ్ళిపోయారా అని అడిగింది. రుద్ర నవ్వి, నీ బేబీ గడ్ ఫుల్ బిజీ ఆటల్లో, ఇక బంధువులు కొంతమంది లంచ్ చేసి వెళ్ళిపోయారే, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని స్నేహ అక్క బావ చూసుకుంటున్నారులే అన్నాడు రుద్ర. వాడికి పిల్లలంతా వచ్చేసరికి యాక్టివ్నెస్ పెరిగింది, ముందైతే ఒక్కడే నా చుట్టూ తిరిగేవాడు, ఇప్పుడు వాడి విష్ తీరి అందరూ దొరికేసరికి హ్యాపీ ఉంటాడు నా బిడ్డ అని నవ్వుతూ చెప్తున్న శివాని కంట్లో నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు తన బిడ్డ ఎలా పెరిగాడో గుర్తుకు రాగానే బాధతో కన్నీళ్ళొచ్చాయి ఆమెకు. ఏంటి ఇది అంటూ ప్లేట్ పక్కన పెట్టి ఆమె కళ్ళు తుడిచిన రుద్ర, జరిగిందంతా మర్చిపోవే, జరిగింది మార్చే శక్తి నాకున్నట్టయితే కాలాన్ని వెనక్కి తిప్పి నిన్ను వాడిని ఏ కష్టం లేకుండా నా గుండెల్లో భద్రంగా దాచుకోవాలనుందే, కానీ అది అవ్వదు కదా, ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది, కర్మఫలం అంటారు కదా, నేనెప్పుడో ఏదో పెద్ద పాపమే చేసుంటాను, అందుకే నా భార్య బిడ్డలు కొంతకాలం నాకు దూరంగా కష్టాలు పడుతూ జీవిస్తే ఇక్కడ నేను అందరూ ఉండి కూడా అనాథగా ఎవరికి ఏమీ కానివాడిగా బ్రతికాను. అమ్మ దూరం అయ్యాక నా లోకం మారిపోయింది శివ, మొండిగా మారిపోయాను, చదువు బిజినెస్ తప్ప ఎవరిని పట్టించుకోలేదు. పాపం ఆ టైంలోనే సురేఖ అక్క వాసు వల్ల చాలా బాధ అనుభవించింది. ఆ వాసు నా తల్లిని చంపినా నేను ఆ విషయం తెలుసుకోలేకపోయాను. కొన్నాళ్ళకి కౌశల్ కుట్రలో ఇరుక్కుని మీ అక్క జీవితంలోకి అడుగుపెట్టాను. తనకు అన్యాయం జరగకూడదని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. తర్వాత ఆమె నాకు ద్రోహం చేసిందన్న కోపంతో నా తండ్రి నాకు ద్రోహం చేయించాడని అపోహపడి అందరికీ దూరం అయిపోయాను. నాకు ఒక కొడుకున్నాడనే సంగతే తెలియకుండానే 3 ఏళ్ళు నా లోకంలో నేనుండిపోయాను. మీరు కష్టాలు పడుతుంటే నేను తెలుసుకోలేని అసమర్థుడిలా మిగిలిపోయాను. నిన్ను కలిసాకే నేను తిరిగి నాలాగా మారాను శివ. నీ రాక నా బిడ్డని నాకు చూపించింది, నేనేం కోల్పోయానో నాకు తెలిసింది, ఎవరు ఏంటని అర్థమై ఇప్పుడు నా వాళ్ళందరితో సంతోషంగా బ్రతుకుతున్నాను. నేను ఇవాళ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం నువ్వేనే అని ఎమోషనల్గా చెప్తూ శివాని నుదుటిన ముద్దు పెట్టాడు రుద్ర. జరిగింది మర్చిపోమని నాకు చెప్పి నువ్వు బాధపడుతున్నావేంటి రుద్ర, జరిగిన దానికి నువ్వెలా బాధ్యుడివవుతావు? ఆ రోగ్ నా మీద ప్రేమని ఉన్మాదిలా మారి మనందరి జీవితాల్ని తారుమారు చేశాడు. ఏ సంబంధం లేని నేను కూడా వాడి ఆటలో పావుగా మార్చి నీ సంతోషాల్ని కూడా లాగేసుకున్నాడు. నా పక్కనే ఉండి నన్ను మిస్లీడ్ చేశాడు. ఇప్పుడు అవన్నీ తొలగిపోయి మనం సంతోషంగా ఉన్నాం కదా, నువ్వు తెలిసి ఏ తప్పు చేయలేదు రుద్ర అంటూ అతని చెంప మీద చేయేసి అతని బాధని పోగొట్టడానికి ట్రై చేస్తున్న టైంలో, మమ్మ చూడు నీకోసం ఏం తెచ్చానో అని డోర్ తీసుకుని సడన్గా లోపలికి వచ్చిన బన్నీని చూసి ఇద్దరూ దూరం జరిగి నార్మల్ అయ్యారు. వాడి చేతిలోని రోజా పువ్వు చూసి నవ్వుతూ, ఎక్కడిదిరా అది, ఎవరిచ్చారు అన్నాడు రుద్ర హ్యాండ్ వాష్ చేసుకుని శివాని కూడా చూపిస్తూ. ఇది మన గార్డెన్లో పోసింది డాడీ, మా అమ్మ కోసం అలెక్స్ అంకుల్ని కోసిమ్మని తెచ్చాను అని బెడ్ ఎక్కి శివాని ఎదురుగా పెట్టాడు పెద్ద రోజుని. దానికి శివాని మురిసిపోతూ దాన్ని అందుకుని బన్నీకి ముద్దు పెట్టి నా బంగారం నా కోసం తెచ్చాడు అన్నది. ఎవ్రీథింగ్ ఫర్ యూ మమ్మ అన్నాడు వాడు నవ్వుతూ. రుద్ర వాళ్ళ పక్కన కూర్చుని ఆ పువ్వు తీసుకుని శివాని జడలో అందంగా అలంకరించాడు. వాడు తండ్రి ఎలా పెడుతున్నాడో చూసి మైండ్లో నోట్ చేసుకున్నాడు, నెక్స్ట్ టైం తనే తల్లికి పెట్టాలని. నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడన్నా బొవ్వ తిన్నావా అని అడిగింది శివాని కొడుకుని. వాళ్ళు పడుకున్నారు మమ్మ, నాకు సన్నీ, బబ్లు అండ్ హనీ అందరికీ స్నేహ తను తినిపించింది, మేము ఆడుకుంటూ తినేసాము
అని సంబరంగా చెప్పాడు బన్నీ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.